హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈటి టైటిల్ అండ్ థంబ్‌నెయిల్ చూసి వచ్చారా చాలామంది. సో, ఎందుకసలా ఆ విధంగా నేను థంబ్‌నెయిల్ అండ్ టైటిల్ ఎందుకు అలా పెట్టాను అంటే, క్లియర్‌గా నేను మీకు ఈ వీడియోలో మీకు నేను చెప్పబోతున్నాను. యాక్చువల్‌గా లైవ్‌లో నేను చెప్పాల్సింది. కానీ లైవ్ చాలామంది చూడకపోవచ్చు. అదే వీడియో అయితే చాలామంది చూసే అవకాశం ఉందండి. సో, ఎందుకసల ఆ టైటిల్ అండ్ థంబ్‌నెయిల్ ఎందుకలా పెట్టాను అంటే, ఇవాళ ఒక స్పెషల్ వెకేషన్ ఉందండి. ఇవాళ యాక్చువల్లీ లాస్ట్ నైట్ మే 8వ తారీఖు ఇవాళేనండి నా బర్త్‌డే అండి. సో, ఇవాళ నా బర్త్‌డే. సో, అందుకు ఏం జరిగిందంటే, ప్రతి సంవత్సరం నా బర్త్‌డే అంటే 12 గంటలకి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ విష్ చేస్తారు. మా అన్నీలు, మా అక్క వాళ్ళు మొత్తం అంతా విష్ చేస్తారు. అలాగే మా ఫ్రెండ్స్ వీళ్ళంతా నన్ను విష్ చేస్తారండి. సో, యాక్చువల్‌గా ఈ ఇయర్ ఎవరు లేరండి ఇక్కడ. సో, జాబ్స్ కదా! సో, ఎవరు లేరివాళ. సో, మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా లేరండి ఇక్కడ. సో, అందుకు ఒంటరిగా ఉన్నానని చెప్పేసి అంటే ఏదో జస్ట్ చిన్న బాధ ఉంటది కదండీ! సో, ఆ బాధ పోగొట్టుకోనందుకని జెప్పి నేను అలా బీచ్ రోడ్‌కెళ్ళాను. మీ అందరికీ తెలిసిందే నా వీడియోస్ చాలా వీడియోస్‌లోనే నేను బీచ్ రోడ్‌లో ఉన్నట్టు కూడా నేను చాలా వ్లాగ్స్ కూడా నేను చేశాను. అది మన ఛానెల్‌లో కూడా ఉంటాయి ఆ వీడియోస్ ఇయన్నీని. సో, అలా నేను బీచ్ రోడ్‌లోకెళ్ళానండి. 12 గంటల తర్వాత బీచ్ రోడ్‌లోని ఎవరైనా ఉంటే మాత్రం పోలీసులు వాళ్ళని వెంటనే పంపించేస్తారండి. యాక్చువల్‌గా 12 తర్వాత అలో లేదు. బీచ్ లోపలికైనానే, బీచ్ రోడ్‌లోకైనా కూడాను 12 తర్వాతయితే మాక్సిమం అలో ఉండదు. ఒకవేళ పోలీసోళ్ళు చూస్తే మాత్రం కన్ఫర్మ్‌గా తిట్టైనా ఏదో ఒకటి చేసైనా కూడా అక్కడి నుంచి వాళ్ళని పంపించేస్తారండి. ఇది కావాలంటే ట్రై చేయండి పోనీ కావాలంటే. సో, అలా నేను కూర్చొని బీచ్ రోడ్‌లో అలాగని అంటే అలా 12 అయ్యింది. సో, హ్యాపీ బర్త్‌డే టు మీ అని చెప్పేసి నాకు నేను అనుకోని కూర్చొనున్నాను. ఈ లోపల జీపొచ్చింది. పోలీస్ జీపొచ్చింది. సో, పోలీస్ జీపొచ్చిన తర్వాత నన్ను ఆహ్, ఇక్కడే ఉన్నావు వెళ్ళిపో అని చెప్పారు. 12 దాటింది కదా! వెళ్ళిపో అన్నారు. సార్ లేదు సార్ కొంచెం సేపట్లో ఎళ్ళిపోతాను సార్. ఎవరు లేరు కదా సార్. జస్ట్ నేనొక్కడినే ఉన్నాను కదా సార్. ఎవరు లేరు కదా సార్. ఇప్పుడు నేను తాగలేదు, ఏమి చేయలేరు కదా సార్ అంటే, లేదమ్మా అలో ఉండదిక్కడ. వెళ్ళిపో అంటే, లేదు సార్ అది కాదు సార్. ఇలాగా ఇవాళ నా బర్త్‌డే అంటే, ఓకే. హ్యాపీ బర్త్‌డే అనాలి. లేదు సార్ జస్ట్ నార్మల్‌గే కూర్చోలనిపించిందని జెప్పేసి ఇక్కడున్నాను సార్. ఒక అరగంటలో వెళ్ళిపోతానులేనంటే, లేదమ్మా అన్నారు. మరి బర్త్‌డే అంటున్నావు కదా! అదేదో మరి సెలబ్రేషన్స్ ఏమైనా ఉంటాయి కదా! ఇంటికెళ్ళిపో అంటే, లేదు సార్ అని చెప్పాను. అయితే ఓ పని చేస్తావేటి అని అడిగారు. సార్ చెప్పండి సార్ అని చెప్పాను. అయితే మాతోని రా ఇండేట్ చెప్పారు. సార్ నేనేం చేశాను సార్ మీతో నేను రానెందుకు ఇప్పుడు నేనేం చేశానేటి సార్ పోనీ ఇంటికెళ్ళిపోతానులెండి సార్ అన్నా. లేదు మాతోని రా చిన్న పనుంది అన్నారు. సార్ లేదు సార్ అంటే పోలీసులు తీసుకెళ్లారంటే చిన్నది ఆ మాత్రం టెన్షన్ ఉంటది. ఏ తప్పు చేయకపోయినా కూడానా చిన్నది టెన్షన్ ఉంటది. ఒకేసారి పోలీసులంటే తీసుకెళ్లారంటే ఆ మాత్రం టెన్షన్ ఉంటది కదా! సో, నేను కూడా వెళ్ళాను. ఏదో అవుతుందని జెప్పేసి ఎళ్ళాను నేను వాళ్ళతో పాటును. ఒక షాప్ దగ్గర ఆపారండి. వాళ్ళకి తెలిసినోళ్ళ షాప్ దగ్గర ఆపారు. అక్కడున్నాను. ఒక అరగంట టైం పట్టింది. అలా కూర్చొనున్నాను అరగంట సేపును. ఈ లోపల పోలీసోళ్ళొచ్చారు. వచ్చి బాక్స్ ఓపెన్ చేశారు. ఇదిగమ్మా కేక్ అని చెప్పేసి. సార్ నాకెందుకు సార్ అంటే, బర్త్‌డే అన్నావు కదమ్మా మరి దా కేక్ కట్ చేయి. వద్దు సార్ అంటే, పర్లేదమ్మా కట్ చేయండమ్మా అని చెప్పేసి పోలీసోళ్ళు నా చేత కేక్ కట్ చేసిందండి. పోలీసోళ్ళు నా చేత కేక్ అనేది కట్ చేయించారండి. అది. అది కావాలంటే మీకు నేను ఆ కేక్ ఫోటో మాత్రమే పెడతాను. ఎందుకంటే ఒకటన్నారు పోలీస్ ఆఫీసర్స్ మాత్రం నాతోని. ఏటన్నారంటే, "అమ్మా ఫోటోస్ అండ్ వీడియోస్ మాత్రం తీయొద్దు" అని చెప్పారు. జస్ట్ కేక్ ఫోటో మాత్రం తీయంటే, ఒక కేక్ ఫోటో మాత్రమే నేను తీశాను. సో, ఆ కేక్ ఫోటో అనేది మీకు నేను స్క్రీన్ మీద చూపించాను. అంటే స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను మీకు ఆ కేక్ ఫోటో అనేది. ఎందుకన్నారంటే, చాలామంది మా మీద కొంచెం తప్పుడుగా అనుకుంటారు కదమ్మా! సో, ఇదేదో మేము మంచి పని చేశామని చెప్పేసి, ఏదో మమ్మల్ని కొంచెం మంది మంచిగా చూస్తారు, కొంచెం మంది తప్పుగా చూస్తారు. అదంతా ఎందుకమ్మా ఆళ్ళ కోసం మాకెందుకు గాని, సో, ఎందుకులేమ్మా ఫోటోస్, వీడియోస్ మాత్రం ఏటి తీయకు. జస్టు ఒక కేక్ ఫోటో మాత్రమే తీసుకో. అదేదో నీకు గుర్తుగా ఉంచుకోనందుకని జెప్పేసి మాకు ఫోటోలైతే తీయొద్దని చెప్పేశారు. సో, ఆ కేక్ ఫోటో మాత్రమే నేను తీశానండి. ఆ కేక్ వాల్యూ అనేది దాదాపు రూ. 400 ఉంటదండి. ఎందుకు మెన్షన్ చేశాను రూ. 400 అని చెప్పేసి. ఆళ్ళసలు ఎవరు? ఆళ్ళెవ్వరు అసలు చెప్పండి. ఆ! ఆ పోలీసులకి నాకు అసలు ఏం సంబంధమే ఉండదసల. ఆ!
కానీ నేను బీచ్ రోడ్‌లో కూర్చొని బాధపడుతున్నాను అని చెప్పి నన్ను సాటిస్ఫై చేయనందుకి సాటిస్ఫై చేయనందుకి వాళ్ళు దగ్గరుండి నన్ను తీసుకొని వెళ్ళి నా చేత కేక్ కట్ చేయించారండి. మళ్ళీని వాళ్ళ మంచితనము మళ్ళీ అందరికి తెలియకూడదు అని చెప్పి వీడియోలు, ఫోటోలు కూడా తీయొద్దని చెప్పారండి. మళ్ళీ ఎక్కడ మంచితనం వాళ్ళకొచ్చేస్తదని చెప్పేసి, ఆ మంచితనం ఏమి అవసరం లేమ్మా అని చెప్పేసి ఫోటోలు కూడా తీయించలేదండి. చెప్తున్నాను కదా! ఒక కేక్ ఫోటో మాత్రమే నేను తీశాను. ఆ కేక్ ఫోటో కూడా మీకు నేను మెన్షన్ చేస్తాను. స్క్రీన్ మీద మీకు మెన్షన్ చేస్తాను నేను. ఎడిట్ చేసేటప్పుడు మెన్షన్ చేస్తాను నేను. ఎందుకు అంటే ఈ వీడియో కూడా చేస్తానంటే చాలామంది పోలీస్ డిపార్ట్‌మెంట్ అంటే కొంచెం మంది అనుకుంటారండి. అంటే కొంచెం మంది చెడ్డగా ఉంటారు. కొంచెం మంది అంటానండి, నేను అందరిని అనట్లేదు. కొంచెం మంది మాత్రమే చెడ్డగా అనుకుంటారండి. ఆ! నేను మాత్రం ఎప్పుడు అనుకోలేదండి. ఎందుకు చిన్నప్పటి నుంచి నేను అనుకోలేదు. కావాలంటే ఏదో ఒక రోజు మా ఫ్యామిలీ మెంబర్స్ చేత కూడా మీకు మాట్లాడించుతాను లైవ్‌లోకొచ్చేటప్పుడు. నేనెప్పుడు పోలీస్ డిపార్ట్‌మెంట్‌ని నేనెప్పుడు అగౌరవపరచట్లేదు అలాంటిది అంటారు కదండీ! అగౌరవం అలాంటిది నేనెప్పుడు అనుకోలేదండి. ఎందుకు అంటే చిన్నప్పటి నుంచి ఎందుకో తెలీదు. పోలీసులంటే కొంచెం నాకు అభిమానం ఎక్కువేనండి. ఎందుకంటే వన్స్ అంటే చాలా మంది కలలు కాస్తారు కదండీ! నేను పెద్దయిన తర్వాత ఇది అవ్వాలని జెప్పేసి. అలా నేను అనుకున్నాను పోలీస్‌నవుతామని చెప్పేసి. కానీ ఫిట్‌నెస్ అయన్నీని మన వల్ల కాదు. సో, అందుకు నేను అవ్వలేదండి. కానీ చాలా రోజులు నేను అనుకున్నానండి పోలీస్ అవ్వాలి అని చెప్పేసి. అందుకేనండి నాకు పోలీసులంటే కొంచెం అభిమానం ఎక్కువ. కొంచెం కాదు, ఎక్కువ అభిమానం ఎక్కువండి. అందుకు నేను జాతరలకు గాని అలాంటి దగ్గరికెళ్ళేటప్పుడు కూడానా గన్నులెక్కువ కొనుక్కుండేవాడినండి. గన్స్ అనేవి ఎక్కువ కొనుక్కుండేవాడిని నేను బాగాన. ఈ బుల్లెట్ గన్స్ ఒకటి చాలా గన్నులు నేను కొనుక్కుండేవాడిని. ఎక్కడికెళ్ళినా కూడానా మెయిన్ గన్స్ మాత్రమే ఎక్కువ నేను కొనుక్కుండేవాడినండి. ఏ జాతరకెళ్ళినా కూడానా, ఎక్కడికి ఏ ఫెస్టివల్‌కెళ్ళాని, ఎక్కడికి బయటికెళ్ళాని, ఏ మార్కెట్‌లకి ఎక్కడికెళ్ళినా కూడానా గన్స్ అనేవి నేనేమో ఎక్కువ కొనుక్కుండేవాడినండి. అంటే అదొక ఉంటది కదండీ! ఎవరో ఒకరికి చిన్నప్పటి నుంచి ఏదో అవుదామని. కానీ కొంచెం మంది మాత్రం ఆ కలలనేవి నెరవేర్చుకుంటారండి. కొంతమంది నాలాగే మిగిలిపోతారు. అది పక్కన పెట్టండి. సో, అందుకు నేను ఎందుకు ఈ వీడియో చేయనందుకు కారణము వాళ్ళ కోసం తెలియాలనేనండి. రేపు పొద్దున్న మళ్ళీ నాకు కనిపించుతారో లేదో కూడా తెలీదు. ఆళ్ళు 1 టోనా, 2 టోనా, 3 టోనా, 4 టోనా ఏటి నాకు తెలీదండి వాళ్ళు. కానీ ఎవరో కూడా వాళ్ళకి తెలీదు. జస్ట్ నేనక్కడ కూర్చొనున్నాను. ఏదో నన్ను ఆనందించనందుకు అంటే నేను ఆనందపడాలి అని చెప్పి నా చేత ఈ కేక్ కటింగ్ చేయించారండి. వాళ్ళకి అవసరం కూడా లేదు. నేనెవరో, ఆళ్ళెవరో. నా కోసం రూ. 400 పెట్టి కేక్ కట్ చేశారు. ఆ! అది. అంటే జస్ట్ నేనొక సాటిస్ఫై అవ్వనందుకని జెప్పేసి నా చేత కట్ చేయించారండి. ఇలాంటోళ్ళు ఎలాగండి దొరుకుతారు చెప్పండి. ఇంత మంచితనం ఎలా దొరుకుతారండి? ఆ! అలాగని నేను అందరినిని డెప్పు పొడచట్లేదండి. ఉన్నారు. కొంతమంది దాకానా మంచితనం ఉందండి. పోలీసుల్లో కూడానా చాలా మంది మంచోళ్ళున్నారండి. చాలా మంది రూ. 100, 200, 300, రూ. 1000 తీసుకునే పోలీసులుండరండి. కొంచెం మంది నిజాయితీ గల ఉన్నోళ్ళు కూడా చాలా మందుంటారండి. చాలా మంది ఉండిన తర్వాత ఇగో ఈ 100 తీసుకోండి సార్ వదిలేస్తానంటే అలాంటోళ్ళు కాదండి. నిజాయితీ పరులు కూడా చాలా మందున్నారు. ఆళ్ళని కళ్ళెదురుగా నిన్న నేను 12 గంటలకు చూసానండి. ఐ మీన్ 12 తర్వాత చూసానండి నేను ఆళ్ళని. నేను నిజంగాన నా కళ్ళెదురుగా చూసాను. ఎస్ఐ కూడా ఉన్నారండి. మెన్షన్ చేస్తున్నాను. ఎస్ఐ ఉన్నారు. కానిస్టేబుల్స్ కూడా ఉన్నారండి. సో, అందుకేనండి ఈరోజు నేను ఈ వీడియో చేయనందుకు గల కారణం అందుకేనండి. సో, చిన్నది బాధతో నేనున్నాను. బాధతోనే ఆళ్ళు నన్ను చూడలేక నా చేత కేక్ అనేది కట్ చేయించారండి. అది నాకు లైఫ్‌లో నేనెప్పుడు మర్చిపోలేనండి. నేను చనిపోయిన దాకన ఈ మూమెంట్ నాకు ఎప్పుడు గుర్తుండిపోద్దండి. ఈ 2026 మే 8దో తారీఖు నాకెప్పుడు గుర్తుండిపోద్ది. ఎందుకు అంటే పోలీసులొచ్చి కేక్ కట్ చేయించారంటే అది ఎలాగుంటదండి? ఆ మాత్రం చెప్పండి మీరే. ఒక డిపార్ట్‌మెంటోళ్ళే వచ్చి నా చేత కేక్ కట్ చేయించారంటే నేను ఎంత స్ట్రెస్‌లో అని ఆలోచించండి. సో, ఇది ఎప్పటికి నేను లైఫ్‌లో అయితే నేను మర్చిపోలేనండి. వన్స్ అగైన్ నాకు నేనే చెప్పుకుంటాను హ్యాపీ బర్త్‌డే టు మీ. సో, మీరు కూడా ఒకళ్ళు చెప్పాలనుకుంటే మాత్రం నా కామెంట్ సెక్షన్‌లోని హ్యాపీ బర్త్‌డే అవర్ చీఫ్ గాని ఏదో ఒకటి చెప్పుకోండి. మిస్టర్ రివ్యూస్ గాని ఏదో ఒకటి చెప్పుకోండి. దట్స్ ఇట్ గైస్. అందుకే ఈరోజు మీకు ఈ వీడియోలోని మీ ముందుకైతే నేను రావడానికి కారణం అయితే ఇదేనండి. దట్స్ ఇట్. థాంక్ యూ. ధన్యవాదాలు.